హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోది లేకుండా శుద్ధి లేకుండా ముందుగా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు రిలీజ్ అయిన ది రాజా సాబ్ మూవీ గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో చూద్దాం. అలాగే స్టోరీ మూవీ ఎలా ఉందో కూడా చూద్దాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, దేవనగర సంస్థానానికి ఒకప్పుడు జమీందారు గారు గంగాదేవి, ఆవిడ మనవడైన రాజు అలియాస్ రాజాసాబ్తో కలిసి గంగమ్మ సాధారణ జీవితం గడుపుతుంది. రాజాసాబ్కు తన నానమ్మంటే ప్రాణం. వయసు ప్రభావం వల్ల మతిమరుపుతో సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలన్నీ మర్చిపోయినా కూడా తన భర్త కనకరాజు, అదే సంజయ్ దత్ను మాత్రం మర్చిపోదు. తన కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా వెతికి తీసుకురమ్మని రాజాసాబ్ని కోరుతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే, కనకరాజే తనకున్న రకరకాల విద్యలతో నానమ్మని మనవణ్ణి కపూర్ అడవిలోకి రాజ్మహల్కి వచ్చేలా చేస్తాడు. ఒక టైంలో అయితే ఇద్దరిని చంపేద్దామని చూస్తాడు. ఎన్నో విద్యలున్న కనకరాజుని అసలు రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు కనకరాజ్ గతం ఏంటి? అతని లక్ష్యం ఏంటి? రాజాసాబ్ జీవితంలోకి వచ్చిన ముగ్గురు అమ్మాయిలు భైరవి, మాలవిక మోహన్, బ్లెస్సీ, నిధి అగర్వాల్, అనిత, రితి కుమార్ ఎవరు? తదితర విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇంకా వెయిట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాం. ఎంతో కాలంగా లార్జర్ దెన్ లైఫ్ టైప్ సినిమాలతోనే ప్రయాణం చేస్తున్న ప్రభాస్ ఒక కొత్త జోనర్లో సినిమా చేయాలనుకోవడం, అలాంటి స్టార్ హీరోని దర్శకుడు మారుతి ఒక హర్రర్ ఫ్యాంటసీ సినిమా చేయాలనుకోవడం మంచిదే. ఇలాంటి ప్రయత్నాలతోనే కొత్త కథలు వెలుగులోకి వస్తాయి. సినిమా స్టార్ట్ అయ్యాక ఒకప్పటి ప్రభాస్ మళ్ళీ తెరపై కనిపించిన అనుభూతి కనిపిస్తుంది. చాలా ఏళ్ళుగా మిస్ అయిన డార్లింగ్లోని కామెడీ కోణాన్ని ఇందులో చూపేందుకు దర్శకుడు మారుతి చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. దర్శకుడు రాసుకున్న కథ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ కానీ దాన్ని తెరపై తీసుకురావడంలో మాత్రం కాస్త తడబాటు కనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అనుకున్నంత ఇంపాక్ట్ చూపించకపోవడం, రాజ్మహల్లోకి అడుగు పెట్టే సన్నివేశం కాస్త ఇంట్రెస్టింగ్గా ఉన్న హర్రర్ ఎలిమెంట్ ఉంటాయి, కానీ కథలో టెన్షన్ బిల్డప్ కాకపోవడంతో అవి అంతగా ప్రభావం చూపించవు. కామెడీ సన్నివేశాలు ఉంటాయి, చాలా సినిమాల్లో చూసిందే కదా అనిపిస్తుంది. రాజాసాబ్ మూవీలో పాజిటివ్స్ వచ్చేసి ప్రభాస్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని చెప్పొచ్చు. ఓన్లీ వన్ టైం వాచబుల్. మీలో సినిమా ఎంతమంది చూసారో, చూసిన వాళ్ళు మీకు నచ్చితే ఏం నచ్చిందో చెప్పండి, నచ్చకపోతే ఏం నచ్చలేదో చెప్పండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.